ఇక్కడ ఆకలి పడుతుంది మా తండ్రి అమ్మ మందల చుట్టూ తిరిగంగా తిరిగంగా మందల కాడికైనా జీవన సత్యన పెద్ద పులచ్చన అని చెప్పి గొల్ల మల్లయ్య గౌరికి మందల చుట్టూ తిరుగుతుండు బిడ్డ ఎక్కడేమో నేను చెప్పాలంటాడు గొల్ల వల్లన్నా ఎక్కడేమో చెప్పాలంటే ఎక్కడేమో సరే నాకు ఆగదు చెప్పనగానే ఎరనాడి గొల్ల వల్లయ్య కారండ పడివిరా అయ్యో ఏమి ఆగలి చెప్పబోతుందో ఏమి లోపలి చెప్పబోతుందో చెప్పి అన్నాడి గొల్ల వల్లన్న కారండ పడి లోపల మా తండ్రి దేవతకు అయ్యో ఏమి ఆగలి పోతుందో ఏమి
చెప్పిండు మా తండ్రి దుర్గమ్మ గల్గల వేసి బిడ్డ ఊరుకు ఉత్తరణాల్లో నీరెత్తల్లో సల్లని సెలవుల వంగితోంది చూసింది ఆ సెలవు నీకు దోషిట్ల బట్టి నీళ్ళు దాకా వంగనే అప్ప నాటి గుల్లవాడి ఎత్తున నీళ్ళు ఎత్తుంది అమ్మ సల్లని సెలవెల్లా చూసింది మా తండ్రి దుర్గమ్మ పదారేళ్ళ కోరి అది పడుసు పిల్ల సుర సక్కర రోడ్డు సుత్తి వచ్చింది ఓరి వల్ల వల్లయ్యా నేను ఎవరెంటి పిల్ల అనుకున్నావు ఎవరెంటి బాధ అనుకున్నావు నారి వల్ల వల్లయ్యా నాకు ఆగదు బలవుడే బావుడే తోడే పురుడ జీవరాజు నువ్వు మళ్ళా వచ్చినావు ఈ కారండ పడుగు కానీ నాటి గుళ్ళో వాడు కారండ పడుగురా అక్కను నాకిందంతడదావే అప్పహారి కొల్ల మల్లన్న నువ్వు అంత దండి విజయగాను అంత దండి బుద్ధి కానువా కట్టు రోజు విజయాన్ని పాలనవరో వారి కొల్ల మల్లయ్యా అనరాని మాటాలనకు కనుకోని మాటాలనకు
బాగా చుట్టుకొని
పిండాలు తీసుకొని నరగుద్ర గొంగటముడే చెడు గొంగడు ముసాలేసుకొని ఎర్ర గొల్ల వాడు బయలుండు వాడల మీద మాడు మల్లయ్య కుమ్మరి వాడల రావాయ కుమ్మరి వాడల రావాయ సంతోషంగా పాటలు చూడొద్దు ఎరగల మల్లయ్య ఇక ఈ కోరి లగ్గడచ్చు కళ్యాణం అడద్దు సాగం పెట్టిన సరసమడచ్చు అనుకుంటారు ఎరగల మల్లయ్య కారండపడి లగచ్చే వరకు కారండపడి లోపల మా తండ్రి దుర్గమ్మ గొర్రె వందల కోడెల వందల ఔరవందలు కూడా కట్టింది మందల చుట్టూ గీత గీసింది మా ఎర కోరి దుర్గమ్మ ఎక్కడి మందల కొరకు సంపుతుంది ఆ మందల కొరకు సంపంగానే కారండ పడి లోపల ఆ కుర్రవందల ఆగిన కోడెల మందల రక్తం ఏటి కలవలే వాపుతుంది రక్తం అప్పుడు ఆ ఎర్రగొల్ల మల్లయ్య వెనక తిరిగి మందల కాలి తిరిగి వచ్చేది బిడ్డ ఆ మందలకి తిరిగేచ్చే వరకు ఆ రక్తం మనసుకున్న వాడు ఏమంటాడు అప్ప తిని అక్క తిని రాజ్యం పాడైకొని ఏ పరమాలకి వచ్చిందో పెద్ద పడి నా మందల కొరకు సంపుతున్నాడు ఆ నాటి కొల్ల మల్లయ్య అయ్యో తలవల బియ్యం ఆ తలవార బియ్యం వచ్చి కాసింగాలు గోరుముంతల వారేసి నరగుద్ర గొంగటి నడుచుండు తోటి కాలే పోసిండు పుక పుక మిసపడి తెంపిండు రాగొట్టెలు పెద్ద పులి మంత్రం వేసి పెట్టింది ఇక ఉరుకులు ఉరుకుతుంది శక్తి పుస్తలు అందుకోని అయ్యో రామారాయణ గట్లలో పెద్ద పులి మాయంగా గొల్లవాడి పది యొక్క రాజ్యం పాలైపోను ఏ పరమాణకి వచ్చిందో పరమాణవాడు ఉరికింది ఇక నా పొలమాన మరింత పక్కన ఇంకా మరణి బిడ్డ ఎర్రగోళ్ళ మల్లయ్య మందల కాడి తిరిగేస్తున్నాడు ఆ మందల కాడి తిరిగేచ్చే వరకు అక్కడ పెద్ద పులి మాయ మందల కాడ 16 ఏళ్ళ పోరాయి నిలబడినది మా తండ్రి దుర్గమ్మ ఎర్రగోళ్ళ మల్లన్న రానే వచ్చిండు
నీ అక్కను నన్ను తర్వాత బియ్యం కోరుముతో నొచ్చి పాసింగా తిమ్మంటివి నేను వచ్చే వరకు నా మందల కడ కావాలంటున్నట్టు ఈ అక్కను ఎక్కడ వేలు ఎక్కడ తప్పిదమ్ములు వచ్చి నా మందల కూడా సంపాదించలేదు అంటాడు పెద్ద పులిని చూడంగా దాని పైన ఈ పక్కన ఉన్న పులిసే అప్పుడు ఆ ఎరగోల మల్లన్న అప్పని ఎక్కను మంచి పని చేసేవే పోయా నా గొర్రె మందలు ఉంటేంది పోతేంది ఆవులాగలు ఉంటేంది పోతేంది ఊరు జీతగాని అవి ఉన్నా సరే లేకున్నా సరే ఇక నువ్వు మాత్రం ఉన్నావు నిన్నెడవానంటుండు తల్లి కడుపులకేరి పుట్టింది పుట్టినట్టు వాడిని నిలబెట్టిండు